హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలి, అందులో తగినంత నూనె పోసుకోవాలి, దాంట్లో తరిగించిన ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, రెండింటిని కలిపి దోరగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని మంచిగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత మగ్గేదాకా వెయిట్ చేయాలి. ఉప్పు వేసుకోవాలి తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. వాటిని కాసేపు మగ్గనివ్వాలి. అవి ఎర్రగా అయిన తర్వాత మటన్ ముక్కలు వేసుకోవాలి. నేను అయితే 2.5 కేజీల మటన్ తీసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. తర్వాత మంచిగా కలుపుకోండి. దాన్ని కాసేపు మగ్గనివ్వాలి. ఉడికి మంచిగా మగ్గిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాల్సి ఉన్నది. చూసారు కదా ఎంత మంచిగా మగ్గుతుంది. ఇట్లా ఉడకనివ్వాలి. మంచిగా ఆయిల్ పైకి తేలాలి. పసుపు వేసుకోవాలి. వేసుకోవాలి తగినంత మంచిగా కలుపుకోవాలి. మంచి కలర్ కనిపిస్తుంది కదా కలుపుతుంటే. మంచిగా కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత. చాలా మంచిగా అనిపిస్తుంది మటన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీలైతే. తర్వాత కాసేపు ఉడికించుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. ఇంట్లో కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. తర్వాత కారం వేసుకోవాలి. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి కారం. మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి కలర్. సూపర్. తినే
లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.